ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్వాణి ఆహార డిలైట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి కొత్తిమీర రైస్. వంట చేసే టైం లేనప్పుడు ఇలా మనం 5 minutes లో మసాలా లేకుండా మనం టేస్టీగా ఈజీగా కొత్తిమీర రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది మన లంచ్ బాక్స్ లో కానీ డిన్నర్ ప్లేస్ లో కానీ చేసుకుంటే హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. ముందుగా మనం వేడి అన్నంలో కొత్తిమీర రైస్ కలుపుకునేటప్పుడు ఒక 5 నిమిషాల ముందు మనం పొడి పొడిగా ఒక గిన్నెలో వేసుకొని పొడి పొడిగా చేసుకోవాలండి. అప్పటికప్పుడు వేడి అన్నంలో కలుపుకుంటే మీకు ముద్దగా ఉంటది. ఇలా పక్కన పెట్టుకుంటే పొడి పొడిగా బాగుంటది. ఇక్కడ మనం 250 గ్రాములు రైస్ తీసుకుంటున్నాం. మీకు ఎలా నార్మల్ గా ఎలా రైస్ వండుకుంటున్నారో అలానే పెట్టుకోవచ్చు. పెట్టుకున్నాక దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి మనం బయట కొత్తిమీర కట్ట ఉంటుంది కదా, ఫుల్ కట్ట, దాంట్లోకి హాఫ్ కట్ట సరిపోతుంది మనకి 250 grams కి. సరిపోయినాక 2 సపరేట్ గా తీసుకున్నాం. ఇక్కడ చూసారా, ఎందుకంటే ఒకటి కొంచెం వచ్చేసరికి మనకి పేస్ట్ కోసం, కొంచెం వచ్చేసరికి గార్నిష్ కోసం తీసుకున్నాం. ఒక నిమ్మకాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. తర్వాత వచ్చేసరికి మీరు మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకున్నాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, ఇది ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోండి. దీనికి మట్టి ఉంటుంది కాబట్టి వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీ జార్ లో పెట్టుకున్నాక దాంట్లో ఒక్క పచ్చిమిరపకాయ సరిపోతుందండి వేసేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ రైస్ లో వేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం కొంచెం కల్లుప్పు వేసేసుకొని ఒక్కసారి మిక్సీ వేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోస్తే ఇంకా బాగా మెత్తగా వచ్చింది. చూడండి, చాలా మెత్తగా వచ్చింది. బాగా మెత్తగా తీసుకోండి. పేస్ట్ వచ్చేసరికి మెత్తగా అయిపోయినాక పక్కన పెట్టుకున్నాక మనం ఒక గిన్నె పెట్టుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టుకున్నాక మనం ఒక కప్పు ఆయిల్ తీసుకోండి. ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాక కొంచెం కాగినాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసేసుకొని ఒక 2 నిమిషాలు వేగినాక దాంట్లో వచ్చేసరికి మనం పచ్చిమిరపప్పు ఉంటుంది కదా, ఆ పచ్చిమిరపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసేసుకోండి. ఒక 2 నిమిషాలు వేగించుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించేసుకోండి. కొంచెం కరివేపాకు వేసేసుకోండి. ఇందాక మనము ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, ఒక పచ్చిమిరపకాయ ఆల్రెడీ పేస్ట్ వేసేసాం. ఇంకొక 3 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోండి. వేసుకొని ఒక ఎండుమిరపకాయ వేసేసుకున్నాక ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా మనం గిన్నెలో వేసేసుకోండి. వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఆ పచ్చి వాసన పోయే వరకు బాగా కలబెట్టుకోండి. కలపెట్టుకున్నాక మనం ఇందాక చెప్పాను కదా, రైస్ ఆల్రెడీ అది చల్లారిపోయి ఉంటది. చూడండి, పొడి పొడిగా చాలా బాగుంది. కొత్తిమీర ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళా వేస్ట్ అయిపోతుంది, పాడైపోతుంది, కొత్తిమీరతో ఏం చెయ్యాలి అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, 5 minutes లో అయిపోయింది. ఆరినాక అది మనం గిన్నెలోకి తీసేసుకున్నాం కదా, మనం తగినంత ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసుకొని హాఫ్ చెక్క లెమన్ సరిపోయింది, లెమన్ పిండేసుకొని బాగా కలుపుకోండి. మొత్తాన్ని అన్నానికి కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇందాక మనం వేగించుకున్నాం కదా, అది వేసేసుకోండి కొద్ది అన్నంలోకి. ముందు కొంచెం వేసుకోండి. ఏమైనా మిగిలితే మళ్ళా కొంచెం తర్వాత వచ్చేసరికి సాయంత్రం ఏమైనా అన్నం మిగిలినప్పుడైనా ఇలా చేసుకోవచ్చు. వేడన్నంలో కాకుండా చల్లటన్నంలో అయినా చేసేసుకోవచ్చు. కొంచెం పేస్ట్ వేసేసుకొని కలుపుకోండి. మన కొత్తిమీర రైస్ రెడీ అండి. చాలా బాగుంటదండి. సరే మీరు ట్రై చేయండి. ఉప్పు చూసుకోండి, సరిపోతే ఇంకొంచెం ఉప్పు గాని పులుపు గాని వేసుకోండి మీకు సరిపోతే.
లాస్ట్ లో వచ్చేసరికి గార్నిష్ కి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, అది వేసేసుకొని ఒక 2 నిమిషాలు కలిపెట్టేసుకోండి. మన కొత్తిమీర రైస్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.